ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ 2024 తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరితమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు అయితే భారీగా ఉన్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఇదే రకమైన ధోరణిని ప్రదర్శిస్తే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా దీనిని పతాక స్థాయిలోకి తీసుకెళ్తోంది అన్న విమర్శలు, చర్చ భారీగా ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు అంటే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇటు 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూల్చివేతలతో తన ప్రభుత్వ పాలనని మొదలుపెట్టింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నివాసం పక్కన 2014-19 మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ని కూల్చివేసి తన ప్రభుత్వ పాలనని మొదలుపెడితే, 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి తన ప్రభుత్వ పాలన మొదలుపెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాల తీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ కూల్చివేతలు, పార్టీ భవనాల చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ కార్యాలయాలకు కేటాయించినటువంటి భూములు ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించడం, తమకు అనుకూలంగా ఉన్నటువంటి 26 అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విలువైనటువంటి భూములను తమ పార్టీ కార్యాలయాలకు కేటాయించడం, అనుమతులు లేకుండా వాటి నిర్మాణం చేపట్టడం, ఇవన్నీ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు దీని మీద స్పందించినటువంటి తీరు, తన భూమిని కూడా, ప్రైవేటు భూమిని కూడా కైవసం చేసుకుని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం, దాని మీద ఆయన తీవ్రంగా స్పందించడం, కేసు అంటే ఫిర్యాదు చేయడం, ఈ అంశాలన్నీ ఇప్పుడు తెరపైకి రావడంతో వైసీపీ పార్టీ కార్యాలయాలకు కేటాయించినటువంటి భూములు వివాదాస్పదంగా మారాయి. కూటమి ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంది. సహజంగా రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వాలను ఉపయోగించుకోవడం చూస్తున్నాం. అంటే కాంట్రాక్టులు కేటాయింపుల్లో కానీ, లీజులు ఇవ్వడంలో కానీ, భూములు ఇవ్వడంలో కానీ, ఈ అంశాలన్నింటిలో ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే తాము చేసినటువంటి తప్పులు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వం తాలూకు ప్రభుత్వ పెద్దలు ఇరుక్కునే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. సరిగ్గా ఇదే సమస్య ప్రస్తుతం వైసీపీకి చుట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ వివాదం ఇప్పుడు చెలరేగింది, భారీ చర్చగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ తమ పార్టీ కార్యాలయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భూములను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి 2024 మధ్య ఈ తతంగం మొత్తం నడిచింది. దీనికోసం ఒక పాలసీని కూడా క్రియేట్ చేసింది. 26 జిల్లాల్లో ఈ పార్టీ కార్యాలయాలకి భూములు కేటాయించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పాలసీని కూడా రూపొందించారు. సహజంగా ఒక పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఎంత స్థలం సరిపోతుంది? మ్యాక్సిమం 1 ఎకరం లోపు స్థలం సరిపోతుంది అన్నదే ఒక చర్చ. అయితే ఇక్కడ వైసీపీ తన పార్టీ కార్యాలయాల కోసం 2 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు కూడా కొన్ని చోట్ల కేటాయించింది. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 26 జిల్లాల్లో దాదాపు 42 ఎకరాలను వాళ్ళ పార్టీ కార్యాలయాలకు కేటాయించింది. ఇది మార్కెట్లో చూస్తే దీని ధర, దీని విలువ భారీగా ఉంది. దాదాపు
600 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ఈ ధర పలుకుతుంది. ఇంత విలువైనటువంటి భూములను వైసీపీ తన పార్టీ కార్యాలయాలకు కేటాయించడం ఇది భారీగా వివాదాస్పదంగా మారింది. దీంతో పాటుగా ఈ భూమిని తక్కువ ధరకు లీజుకి ఇవ్వడం, 33 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగుతుంది అని నిర్ణయించడం, ఈ రెండు అంశాలు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అయితే వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో తమ పార్టీ కార్యాలయాలకు కేటాయించినటువంటి భూముల అంశాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెరపైకి తీసుకొచ్చింది. ఈ భూములను అక్రమంగా కేటాయించారు, విలువైన భూములను తక్కువ లీజుకి ఇచ్చుకున్నారు, దాని విలువ మార్కెట్లో భారీగానే ఉంది, నిబంధనలు సరిగా పాటించలేదు, నిబంధనలను ఉల్లంఘించారు, తమకు అనుకూలంగా పాలసీని రూపొందించారు, ప్రైవేటు భూములను ట్రస్ట్ భూములను కూడా లాక్కొని వాళ్ళ పార్టీ కార్యాలయాలకు కేటాయించారు అని ఈ ప్రధానమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. అయితే దీని మీద 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. అందులో భాగంగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేసింది. అక్కడ ఇరిగేషన్ స్థలాన్ని తీసుకున్నారని, తర్వాత దానికి అనుమతులు లేకుండానే నిర్మిస్తుంది అని ఆరోపణలు చేస్తూ సరైన ఆధారాలు లేకపోవడంతో దాన్ని కూల్చివేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ మాత్రం దీనిని ధీటుగానే ఎదుర్కొంటోంది. కావాలనే కూటమి ప్రభుత్వం తమపై దాడులు చేయడానికి నిర్ణయించుకుందని విమర్శలు భారీగా గుప్పిస్తోంది. కూటమి ప్రభుత్వం వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేయడానికి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారని ప్రతి విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు ఇదే అంశం మీద కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా కీలకమైనటువంటి అంశాలను జారీ చేసింది. ముందు నోటీసులు ఇవ్వండి, తర్వాత వివరణ తీసుకోండి, ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాతావరణంలో ఇబ్బందులు కలుగుతున్నటువంటి చోట్ల మీరు నిర్ణయం తీసుకోండి అని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మొత్తంలో కూటమి ప్రభుత్వం ఈ పార్టీ కార్యాలయాల మీద ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతుంది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. అయితే పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి రాష్ట్రంలో ఎక్కడైనా భూములు కేటాయించుకోవచ్చు. ఇది రాజ్యాంగం కూడా ఆ మేరకు సపోర్ట్ చేస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి పాలసీని తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి అని కూడా ఒక చర్చ ఉంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందినటువంటి పార్టీలన్నింటికీ కూడా కార్యాలయాలను, అంటే వాళ్ళ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి భూములు, స్థలాలు కేటాయించుకోవచ్చు. అయితే ఇక్కడే బాధ్యతగా వ్యవహరించాలి. అదేంటంటే విలువైన భూములను కేటాయిస్తున్నారా లేదా, వాటి లీజు ఎలా ఉంటుంది, నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు సమదృష్టితో వ్యవహరిస్తూ బాధ్యతగా వ్యవహరించాలి అన్న చర్చ కూడా ఉంది. అయితే వైసీపీ పార్టీ వీటన్నిటిని పక్కన పెట్టింది. విలువైన భూములను తన పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం కేటాయించింది అని కూటమి ప్రభుత్వం భారీగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రాజధానిలో బీజేపీ పార్టీకి ఆ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం దాదాపు 2 ఎకరాల స్థలం కేటాయించింది. అమరావతి అనేది ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్గా ఉంది. అమరావతి అంతర్జాతీయ స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం కాబోతుంది. ఇలాంటి ప్రైమ్ ప్లేస్లో పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షం మీద, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ శ్రేణుల మీద కక్షపూరిత విధంగా వ్యవహరిస్తోంది. కావాలనే కేసులు పెడుతోంది.
అని భారీగా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసు తెరపైకి తీసుకొచ్చింది, నకిలీ మద్యం కేసు తెరపైకి తీసుకొచ్చింది. ఇలా అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఒక ప్రతీకార రాజకీయ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పింది అన్న భారీ విమర్శలు కూడా ఉన్నాయి. అంతకుముందు 2019లో కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలానే వ్యవహరించారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వంలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్రతిపక్షాల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, ప్రతీకార దాడులకు చేపట్టడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాటి కోసం ఉపయోగించడం కూడా సామాన్య ప్రజలు, మేధావులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ దీనిని పట్టించుకునే పరిస్థితులు లేదు. కేవలం వాళ్ళ ప్రతీకారం కోసమే ఎంత దూరమైన వెళ్ళడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడానికే తెగిస్తున్నారు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సాగునీరు సమస్య ఉంది, రైతుల సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ దీని మీద కేంద్రీకరించకుండా కేవలం ప్రతీకార రాజకీయాల కోసమే తెగబడుతుండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేస్తున్నారు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది.